ఒక కూలీ నెలంతా కష్టపడి పనిచేసిన తర్వాత యజమాని ఇచ్చే జీతం కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తాడో ఆలోచించండి. నిజానికి ఈదుల్ ఫితర్ అనేది అల్లాహ్ తన భక్తులకు ఇచ్చే ఒక గొప్ప బహుమతి దినం, డే ఆఫ్ రివార్డ్. ఈదుల్ ఫితర్ విశిష్టత మరియు ప్రాముఖ్యత. ఈద్ అంటే కేవలం కొత్త బట్టలు, పిండి వంటలు మాత్రమే కాదు. రంజాన్ నెలంతా ఉపవాసాలు ఉండి క్రమశిక్షణతో అల్లాహ్ను ఆరాధించినందుకు లభించే ఆధ్యాత్మిక విజయం ఇది. అల్లాహ్ ఇచ్చే కానుక. హదీసుల ప్రకారం ఈద్ రోజు ఉదయం దేవదూతలు వీధుల్లో నిలబడి ఇలా పిలుస్తారు: ఓ ముస్లింలారా! పుణ్యానికి ప్రతిఫలాన్ని ఇచ్చే మీ కరుణామయుడైన ప్రభువు వైపుకు రండి. పాప క్షమాపణ. ముస్లింలు ఈద్గాహ్లో నమాజ్ కోసం చేరినప్పుడు అల్లాహ్ తన దేవదూతలతో ఇలా అంటాడు: నా సాక్షులుగా ఉండండి, నేను వీరి పాపాలను క్షమించి వేశాను, అందుకే ఈ రోజును మగ్ఫిరత్, క్షమాపణ పొందే రోజు అని కూడా అంటారు. సదకాయ్ ఫితర్, ఫిత్రానా. ఈద్ నమాజ్కు వెళ్లే ముందే పేదలకు ఫిత్రానా ఇవ్వడం తప్పనిసరి. ఇది మనం చేసిన ఉపవాసాల్లో తెలిసి తెలియక చేసిన తప్పులను సరిదిద్దుతుంది మరియు పేదలు కూడా మనతో కలిసి పండుగ జరుపుకునేలా చేస్తుంది. ప్రేమ మరియు సోదరభావం. ఈ పండుగ మనలో ఐక్యతను పెంచుతుంది. ఒకరినొకరు కౌగిలించుకుని ఈద్ ముబారక్ చెప్పుకోవడం వల్ల మనసులోని విభేదాలు తొలగిపోతాయి. ఈద్ రోజు పాటించాల్సిన సున్నత్లు, పద్ధతులు. శుభ్రత. ఉదయాన్నే స్నానం, ఘుస్ల్ చేసి శుచిగా ఉండాలి. మంచి దుస్తులు ఉన్న వాటిలో ఉత్తమమైన లేదా కొత్త బట్టలు ధరించాలి. సుగంధ ద్రవ్యాలు, అత్తరు, ఇతర్ పూసుకోవడం సున్నత్. తీపి పదార్థం. నమాజ్కు వెళ్లే ముందు ఖర్జూరాలు లేదా ఏదైనా తీపి పదార్థం తినాలి. ఫిత్రానా చెల్లింపు. ఈద్ నమాజ్ కంటే ముందే పేదలకు దానధర్మాలు పూర్తి చేయాలి. దారి మార్చడం. ఈద్గాహ్కు వెళ్లేటప్పుడు ఒక దారిలో వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మరో దారిలో రావడం నబీ సహాబా గారి పద్ధతి. సందేశం. ఈద్ అసలైన సంతోషం మనం తినడంలో లేదు, మన చుట్టూ ఉన్న ఆకలితో ఉన్నవారి కడుపు నింపడంలో ఉంది.